కర్మల్లా ఏం చేస్తుంటారు? ఆటో ఆటో వేస్తుంటారా? ఆటో డబ్బులు వేసారా 10,000? సొంత ఆటోనేనా? సొంతే. ఇప్పుడు ఫస్ట్లో 3 సంవత్సరాలు వేశారు. మేము ఇల్లు కట్టుకున్న తర్వాత కరెంట్ బిల్ డబల్ వస్తుందని చెప్పి ఎవరితో ఆపేశారు. అవునా? మరి అడిగారా అసలు దేని? అడిగినా కూడా కరెంట్ బిల్లు మీరు మార్చుకుంటే వస్తాయండి అన్నారు. మన కాలు ఇరిగిపోతే పెట్టాము. అది కూడా పింఛన్ కూడా అదే వికలాంగులకు వస్తాయి కదా, పెడితే కూడా మీరు కరెంట్ బిల్లు మార్చుకుంటే వేరే వాళ్ళ పేరు మీద రాయండి, లేకపోతే పెట్టుకుంటే వస్తాయి, లేకపోతే రావు అని సచివాలయం చెప్పారు. దానికి దీనికి లింక్ పెట్టడం ఎందుకు ఇది? ఎందుకంటే దానికి ఏం చెప్తామమ్మా మేము, సచివాలయంలో ఏం చెప్తే ఇక అదే వాళ్ళు మార్చుకుంటూ వస్తాయి అన్నారు. మీ వైఫ్కి 45 ఇయర్స్ అది చేయూత వస్తుందా? అది కూడా మావిడికి ఏమో 45 ఉందని చెప్పి, అవి ఎప్పుడో 45, మావిడికి 50 వచ్చినాయి. అయినా కూడా అప్పుడు ఆధార్ కార్డులో ఫస్ట్లో రాపించినవి ఉంటాయి, కానీ దాన్ని బట్టే ఇవ్వాలంటే ఇప్పుడు మనకి పెట్టినప్పుడేమో అప్పుడు 45 ఉన్నాయి, ఇప్పుడు ఈ మధ్యలో పెట్టినప్పుడేమో దగ్గర 49 వచ్చినాయి. అయినా కూడా ఇవ్వనన్నారు. అంటే దాంట్లో ఉన్నదే బట్టి ఇస్తామంటున్నారు. ఆధార్ కార్డు దాంట్లో 45 ఉన్నాయి కదా, 46 ఉండాలంటున్నారు. దాని గురించి ఇవ్వనన్నారు. మాకే పథకాలు రావట్లేదు. కానీ ప్రభుత్వం బాగానే ఉందా? డెవలప్మెంట్ అని ఉందా? ఇక ఇవన్నీ చెప్పేది ఉందమ్మా. అంటే మారితే బాగుంటుంది అంటారా? ఇదే కంటిన్యూ అయితే మీకు ఇంకా పింఛన్ కానీ ఇలాంటివన్నీ వస్తాయనుకుంటున్నారా? ఏ ఎవరు వచ్చినా ఒకటేనమ్మా. దాని గురించి మేము చెప్పేది ఏం లేదు. మా తలరాతలు అనుకోవడమే, బాగుంటే బాగుంటుంది, లేదు లేదు. దాని గురించి చెప్పాల్సింది ఏం లేదు. నా పేరు కొండలమ్మ. ఏం చేస్తుంటారు? ముఠా పని. ముఠా పని. ఎలా ఉన్నాయి పనులు? ఉంటున్నాయా? అంటే అదే సీజన్ అన్ సీజన్ ఉంటుందిగా. ఓకే. ఇల్లు ఇచ్చారా ప్రభుత్వం నుండి? ఇల్లు సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా? వస్తున్నాయి. ఇల్లు వచ్చింది, కట్టిలా. అదే లోన్ ఏదో తీసుకోవాలి అన్నారు, అది దానికోసం ఏం చెప్పారు? లోన్ తీసుకోమన్నారు, మేము తీసుకోవాలి. మరి ఇప్పుడు ఎలా? స్థలం అలాగే ఉందా? అలాగే ఉంది, పట్టా కూడా చేసి ఇచ్చారులే. ఇప్పుడు మీకు అమ్మఒడి, చేయూత పథకాలు అన్నీ వస్తున్నాయా? చేయూత రావు, అమ్మఒడి వచ్చింది. చేయూత వయసు తక్కువ కదా. డ్వాక్రా డబ్బులు అన్నీ వస్తుంటాయా? ఓకే. ఎలా ఉంది ప్రభుత్వం? బాగానే ఉందా? బాగానే ఉంది. ఇంతకు ముందు దాంతో పోల్చుకుంటే ఇది ఎలా ఉంది? రెండు బాగానే ఉన్నాయి. మరి వచ్చే ప్రభుత్వం మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి, ఈయన ఒక్కలే వస్తున్నారు. సో దాన్ని మారితే బాగుంటుందా, ఈయన ఉంటే బాగుంటుందా? ఎవరైనా ఒకటే అమ్మా, మా పని మాకు తప్పదు. అది అంటే డెవలప్మెంట్ లేదు, కొంచెం మారితే డెవలప్మెంట్ అన్న అవుతుందేమో అని చెప్పి చాలామంది అభిప్రాయం. అది మీరేమంటారు? డెవలప్మెంట్ అంటే కరోనా వచ్చింది కదా 2 సంవత్సరాలు కూడా, ఆయనకి టైం లేదుగా. అది ఓకే. సో ఉంటే డెవలప్మెంట్ అయితే బాగానే ఉంటుంది అంటారు, పథకాలతో పాటు డెవలప్మెంట్ కూడా. పథకాలు వాళ్ళు ఇస్తామంటున్నారు, వీళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే పింఛన్ 4,000 చేస్తామంటున్నారు. అలాగే చాలా పథకాలు, గ్యాస్ కూడా పెట్టారు కదా. పెట్టారు మరి. మారితే బాగుంటుందా? అంటే మీకు పనులు కానీ ఏదన్నా కానీ ఇప్పుడు చిరు వ్యాపారస్తులకి డబ్బులు 10,000 కూడా వేస్తామని చెప్తున్నారు. అవును, 10,000 వేస్తారు, కానీ 10,000 ఉపయోగం ఏమని చెప్పండి. దాని ద్వారా ఏదన్నా పనులు కలిసి వస్తే బాగుంటుంది.